అడ్డం? అలా ఏం లేదండి. తనకి యాక్చువల్లీ ఫ్రెండ్స్ కూడా ఎక్కువ ఎవరు లేరండి. తనకే కాదు, నాకు కూడా ఫ్రెండ్స్ ఎవరు లేరు. తను జనరల్ గా అసలు ఇంట్లో ఉంటది, మామూలుగా వర్క్ చేసుకుంటది. ఇంకా ఇదే అండి. మా డాడీ ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఇంకా అప్పటి నుంచి అసలు తనలాగే లేదు. అసలు తన బిహేవియర్ కంప్లీట్ చేంజ్ అండి. అసలు ఆ విషయం గురించే మేము తనకి రోజు సెషన్స్ అవి రోజు అంటే వీక్లీ 3 times అండి సెషన్స్. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అన్నమాట. ఓకే. అంటే రమ్య, మీరు స్టార్ట్ చేసిన బిజినెస్ ఇంత బాగా వెళ్ళింది కదా, అసలు ఎలా వచ్చింది మీకు ఈ ఐడియా? ఎవరు చెప్పారు? నా ఎంకరేజ్మెంట్ ఉండేనా? అలా ఏం లేదండి. ఒక రోజు నాకు అనిపించింది, లైక్ పచ్చళ్ళు మా మదర్ బాగా పెడతారండి. అయితే ఇంత టేస్ట్ బాగుంటుంది, మనం ఎందుకు పెట్టకూడదు అనేసి నేను మా డాడీకి మా ఓన్ గా నాకు ఏదో ఒకటి చేయాలనుంది నాన్న అంటే, మా డాడీకి అలేఖ్య అంటే చాలా ఇష్టం అండి. అలేఖ్య అక్క పేరు మీద మనం పెట్టి చేద్దాము, నేను చేయిస్తాను, మీరు ఇక్కడి నుంచి నడుపుకోండి అనేసి మా డాడీ చెప్తే కొంచెం అంతా ఎవ్రీథింగ్ అంతా సెట్ చేస్తే అక్కడి నుంచి మేము చూసుకోవడం మొదలెట్టామండి. ఓకే. ఈ చిట్టి ఎవరు మరి? అలేఖ్య చిట్టి తన మా అక్క అండి. పూర్తి పేరే అలేఖ్య చిట్టి? అలేఖ్య చిట్టి. ఓకే. అంటే ఇప్పుడు బిజినెస్ ఎంతతో స్టార్ట్ చేశారు? ఫస్ట్ ఆర్డర్ ఎంత వచ్చింది మీకు ప్రైస్? ఫస్ట్ ఆర్డర్ లోకల్ ఆర్డర్ అండి, రాజమండ్రి. అది 1000 బిలోయే వచ్చిందండి మాకు. ఓకే. 800 అని చెప్పొచ్చు. ఏం ఆర్డర్ చేశారు ఫస్ట్ ఆర్డర్? ఏంటండి? ఫస్ట్ చికెన్ పికిల్ ఆర్డర్ చేశారు. 800 హాస్టలర్ ఆర్డర్ చేసుకున్నారు. ఓకే. విమెన్. కేజీ అమ్మారు అప్పుడు? కేజీ చికెన్ హాఫ్ కేజీ అండి. హాఫ్ కేజీ 800 రూపీస్ వచ్చింది మీకు అప్పుడు? నేను ఓవరాల్ ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను. ఓకే. సో అంటే అది ఒకటే ఆర్డర్ చేశారా, ఇంకేమేమి ఆర్డర్ చేశారు అప్పుడు? లేదండి, ఫస్ట్ రోజు ఆ ఒక్క ఆర్డరే వచ్చిందండి. దానికే 800 వచ్చిందా, లేదంటే ఎంత వచ్చింది మీకు? దానికి నేను ఆ ప్రోడక్ట్ ని ప్రైజింగ్ నేను చెప్తానండి. గోంగూర చికెన్ అనే ప్రోడక్ట్ ప్రైజింగ్ ఏదైతే ఉందో అప్పట్లో దానికి ఇంతకి సేల్ చేసాము అనేది నేను మీకు చెప్తున్నాను. సెకండ్ రోజు 2 ఆర్డర్స్, థర్డ్ రోజు అలా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ నెగిటివిటీ పెరిగే కొద్దీ మళ్ళీ యథావిధి స్థానానికి ఒక రోజులో ఒక్క ఆర్డర్ కూడా చూడలేని రోజులు ఉన్నాయి మాకు ఈ 3 months లో. ఓకే. సో ఫైనాన్షియల్ గా రొటేషన్ కూడా అవ్వట్లేదు. ఓకే. సో జాబ్ కి వెళ్ళిపోవాలనే కన్ఫ్యూజన్ లో ఉన్నాము, వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుకోవాలి అనుకుంటున్నాము, చాలా ఇలా మైండ్ లో రన్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు మీ ముగ్గురు సిస్టర్స్ మొత్తం మీ పికిల్స్ పైన డిపెండ్ అయ్యారు, మీకు ఇంకా వేరే జాబ్ ఇది ఏం లేదు? అదర్ ఇన్కమ్ లేదా? ఏంటండి? అదర్ ఫైనాన్షియల్ సోర్స్ ఇంకేం లేదా మీకు? ఓన్లీ పికిల్సేనా? ఓన్లీ పికిల్స్ బిజినెస్ మీద ఇప్పుడు రన్ అవుతుందండి మా ఫ్యామిలీ ఏదైతే ఉందో. అంతకు ముందు మరి మీ ఫైనాన్షియల్ సోర్స్ ఏంటి? అంతకు ముందు మా ఫాదర్ హెల్దీగా ఉండేవాళ్ళండి. ఓకే. రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, వడ్డీ వ్యాపారం ఇవన్నీ చేసేవాళ్ళు. దాంతో మాకు అలా రొటేషన్ అయ్యేది అంతవరకు. ఓకే. ఫాదర్ రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపారం. మా ఫాదర్ ఎప్పుడైతే ఒక దగ్గర 2.5 years నుంచి హెల్త్ అనేది పాడైపోయింది, డిస్టర్బ్ అయిపోయింది. అప్పటి నుంచి మాకున్న ఇన్కమ్ అనేది ఆగిపోయిందండి కంప్లీట్లీ. మాకున్న గోల్డ్ కానీ ఇంకా ఏమన్నా ఎవ్రీథింగ్ అన్ని ఈ వీటితోనే మా డాడీ అయితే సేవ్ అయ్యారు ఇప్పటి వరకు హాస్పిటల్. తర్వాత ఈ బిజినెస్ పెట్టిన తర్వాత కిడ్నీ ఇష్యూ కూడా వచ్చింది. ఓకే. సో ఈ బిజినెస్ పెట్టడం వల్లే మా డాడీ 1 year అయినా బతకగలిగారని మేము నమ్ముతున్నాము. ఓకే. అంటే వెళ్ళిపోయింది. అంటే మీ ఇంట్లో అప్పుడు మీ ఫాదర్ ఎర్న్ చేస్తున్నప్పుడు ఇంట్లో లైక్ మీరు ఏం చేయాలనుకున్నారు? పికిల్స్ కంటే ముందుగా మీరు లైఫ్ లో ఏ రకంగా సెటిల్ అవ్వాలనుకున్నారు? నాకు ఇండస్ట్రీ అనేది నా గోల్ నాకుందండి. మా పెద్ద సిస్టర్ అయితే తను జాబ్ చేసుకుంటుంది. అంతకు ముందు తనని IAS చేయాలి, సివిల్స్ కూడా ప్రిపేర్ అయింది, గ్రూప్స్ అటెండ్ అయింది, ఇవన్నీ జరిగింది అని మా డాడీకి ఉంటుంది. బట్ దీని లాంగ్ ప్రొసీజర్, ఎన్ని అటెంప్ట్స్ అవుతున్నా ఫెయిల్ అయిపోతుంది అనేసి ఇంకా బెటర్ ఫైనాన్షియల్ గా మాకు కావాలంటే జాబ్ కి వెళ్ళిపోవాలి అని తను జాబ్ చేస్తుంది హైదరాబాద్ లో. ఏం చేస్తుంది? ఏం జాబ్ చేసేది మీ సిస్టర్ అప్పుడు? తను సీనియర్ అనలిస్ట్ అండి. ఓకే. సో తను అప్పుడే డిగ్రీ కంప్లీట్ చేసుకుంది. నేను అప్పటికి ఇంకా చదువుకుంటున్నా. ఈ బిజినెస్ ఇప్పటికి స్టార్ట్ చేసి 11 months అవుతుంది, 1 year కూడా అవ్వట్లా. మా ఫాదర్ కి ఏదైతే కిడ్నీ ఇష్యూ ఏదైతే వచ్చిందో కరెక్ట్ గా ఆ టైంకే లక్ అనుకోవాలో ఏమనుకోవాలో తెలీదు. ఒకవేళ కానీ బిజినెస్ అనేది లేకపోతే మా ఫాదర్ ఆ టైంలోనే చనిపోయేవారేమో. మా ఫైనాన్షియల్ స్టాటస్ అంత వరస్ట్ గా ఉండేదండి. ఓకే.
సో మీరు ఫైట్ చేస్తున్నారు, మీ ఫైటింగ్ అంటే ప్రతిదీ కూడా మీరు ఎంత ఫైనాన్షియల్ గా వస్తున్నామో ఇప్పుడు అదే స్టేజ్ కి మమ్మల్ని అయితే లాక్కొచ్చారు. నో ప్రాబ్లం. మీరు అక్కడే ఆగిపోకుండా మీ సిస్టర్స్ మీరు కూడా చదువుకున్నారు కాబట్టి ఆ రకంగా అమ్మని బాగా చూసుకోండి. మీ సిస్టర్ కూడా కాస్త తోడుగా ఉండండి ఇలాంటి టైంలో. ప్రతిదీ నెగిటివ్ గా చూడొద్దు. మీకు అందరు చాలా మంది మీ ఫాలోవర్స్ కూడా మీకు సపోర్ట్ ఉన్నారు, ఈవెన్ మీడియా కూడా మీకు సపోర్ట్ ఉంది. బీ స్ట్రాంగ్. చూద్దాం మంచి జరుగుతుందని. ఎస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మొత్తమే చూస్తున్నాం, అటు అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. అటు ఏదైతే జరిగిన కమెంట్స్, ఏదైతే వాళ్ళ సిస్టర్ చేసిన కమెంట్స్ కి పూర్తిగా సారీ అంటూ కూడా వాళ్ళ సిస్టర్ రమ్య అయితే చెప్తున్నారు. అండ్ వాళ్ళ సిస్టర్ కూడా ఇప్పుడు డిప్రెషన్ లో ఉన్నారు. మేబీ వాళ్ళకి పర్సనల్ డాక్టర్ ఉన్నారు, సో ట్రీట్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. కానీ ఈ బిజినెస్ మాత్రం ఇంతటితో సమాప్తమని అంటున్నారు. ఎస్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ స్పెషల్ డిబేట్. సో ఈ రోజు మనం చూస్తున్నాం సోషల్ మీడియా వ్యాప్తంగా ఒకటే ట్రెండింగ్, అలేఖ్య చిట్టి పికిల్స్ అంటూ కూడా. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇదే అంశాలు కనిపిస్తున్నాయి. అలేఖ్య చిట్టి పికిల్స్ కాదు, ఇది బూతు పికిల్స్ అంటూ కూడా రకరకాల ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి. ఎస్, దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడానికి అలేఖ్య చిట్టి పికిల్స్ సంబంధించిన వారు మనతో పాటు జీ తెలుగుతో వచ్చేసారు ఫోన్ లైన్ లో. ఎస్, హలో అండి, నమస్తే. హలో అండి, నా వాయిస్ వినిపిస్తుందా? యా, ఆడిబుల్. చెప్పండి. ఓకే, మీ పేరేంటండి? రమ్య. రమ్య. సో ముగ్గురు సిస్టర్స్ లో మీరు ఫస్టా, సెకండా, థర్డా? థర్డ్ అండి. థర్డ్ సిస్టర్. మొన్న మాట్లాడారు కదా వీడియోలో, మీరేనా? అవునండి. ఎస్, ఓకే అండి. అలేఖ్య అన్నారు కదా? అవునండి. ఏంటండి ఇప్పుడు ఇంతమంది మీకోసం సపోర్ట్ గా నిలిచారు, చాలా ఇప్పుడు ఒక లేడీస్ ని ఈ రకంగా కమెంట్స్ చేయడం, ట్రోల్ చేయడం, ఇది కూడా ఒక రకంగా చాలా మందిని బాధిస్తుంది. ఈవెన్ ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతీసే రకంగా కూడా ఉన్నాయని చెప్పాలి. ఏంటి దీనిపైన మీ రియాక్షన్ ఏంటి? నేను చూసినంత వరకు మాకంటూ ఎవరు సపోర్ట్ చేయలేదండి ఇప్పటి వరకు. అందరూ ఈ రోజు మా అక్క హెల్త్ మీదకి తెచ్చుకున్నదంటే అది స్టిల్ అది డ్రామా అని అంటున్నారు. మేమేం చెప్పినా తప్పైపోతుంది. మాకంటూ ఎవరు అయితే సపోర్ట్ చేయలేదు ఇప్పటి వరకు. నేను చూసిన ప్రకారం అందరూ ట్రోల్స్ వేసుకొని హెల్త్ మీద వరకు దెబ్బ అయితే తీసేశారు. అంటే ఏంటి ఇప్పుడు మీ సిస్టర్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు తనకి ఆరోగ్యం బాగాలేదండి. ఇప్పటి నుంచి కాదండి, ఒక 3 months నుంచి. మా డాడీ చనిపోయి 3 months అవుతుంది. అప్పటి నుంచి తను ఫుల్ డిప్రెషన్ లో ఉంది. అక్కడి నుంచి కోలుకుంటుంది అనుకుంటే కావాలని రివ్యూ నెగిటివ్ చేయడం, బిజినెస్ ని ఇలా స్టార్ట్ చేశారు. సరే, దాని నుంచి కూడా కోలుకుంటుంది అంటే ఇప్పుడు ఈ కాంట్రవర్సీ అని. ఇప్పుడు సహజంగా బ్యాడ్ మెసేజెస్ ఇవన్నీ అసలు ఏంటి అనేది ఎవ్వరు మాట్లాడట్లేదు. తిట్టింది అని మాత్రమే వేలు పెట్టి చూపిస్తున్నారు. ఒక ఆడది అంతలా తిట్టింది అంటే ఒక మగాడు ఏం చేశాడు అని ఎవ్వరు ప్రశ్నించట్లేదు. దానికి చాలా బాధాకరంగా ఉంది. ఏంటి అసలు ఎందుకు తిట్టింది మీ సిస్టర్ అలా? ఒక రోజులో మాకు 100,000 ఎన్నో మెసేజ్లు వస్తాయండి. అందులో కొంతమంది ఎంక్వైరీ చేస్తారు ఏమేం ప్రైజ్లు ఉన్నాయి. ఇంకొంతమంది ఆర్డర్స్ జెన్యూన్ గా చేసే వాళ్ళు ఉంటారు కస్టమర్స్ లో. ఇంకొంతమంది ఫేక్ గా తిడుతూ ఇష్టం వచ్చినట్టు, నేను మాటలు చెప్పకూడదు కానీ చాలా అసహ్యకరంగా ఉంటాయండి ఆ మాటలు. స్టార్టింగ్ లో అయితే మేము చాలా భయపడే వాళ్ళం, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని. సింపుల్ బ్లాక్ చేసేస్తే అయిపోతుంది, ఎందుకు మనకి టెన్షన్స్ అని బ్లాక్ చేస్తాము. కానీ పేషెన్స్ అనేది ఒకనొక టైంలో ఎవరికైనా ఆగిపోతుంది. ఎంత అని అండి, ఎంతమంది మీరు చూసినట్లయితే వీడియోస్ ఓపెన్ చేసి చూసినట్లయితే, ఇప్పుడు కాదు పాతవి, కామెంట్స్ లో కూడా ఇష్టం వచ్చినట్టు అబ్యూస్ చేసి మాట్లాడుతుంటే ఏ ఒక్కరు సపోర్ట్ తీసుకుని స్టాండ్ తీసుకోలేదు. మీరు పబ్లిక్ గానే వాళ్ళు తిడుతున్నారు, ఇంకా పర్సనల్ గా మమ్మల్ని తిట్టారని మీకేం గ్యారెంటీ లేదు కదా. తిడుతున్నారు అని చెప్తున్నా సరే ఎవరు నమ్మట్లేదు, ఎవరు వినట్లేదు. దాన్ని ఒక విషయంగా బయటికి తీసుకురావట్లేదు. ఒక విమెన్ ని సింగిల్ గా తను బిజినెస్ చేసుకుంటుంది, మ్యాన్ పవర్ లేకుండా, సపోర్ట్ లేకుండా తను చేసుకుంటుంది అంటే తనని తొక్కడానికి ఎలా దెబ్బతీయాలో అనే ఇదిలోనే వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ తనని ఎలా సపోర్ట్ చేయాలి, అసలు ఎందుకు ఇంతలా తిడుతుంది, ఒక ఆడదాన్ని ఇంత బూతులు తిడితే మనం ఎందుకు ఊరుకోవాలి అని ఒక రిలేషన్ తో ఎవరు ఆలోచించట్లేదండి. అంటే ఇప్పుడు మీ వాట్సాప్ పని చేయట్లేదు అండ్ మీ బిజినెస్ వెబ్సైట్ కూడా ఏం పని చేయట్లేదు, అన్ని క్లోజ్ చేసేసుకున్నట్టున్నారు. అవునండి, మాకు 3 months బ్యాక్ నుంచి ఆర్డర్స్ అనేది తక్కువ రావడం జరుగుతుందండి. రివ్యూస్ అనేది వాటితో దెబ్బతీయడం వల్ల మాకు కొంచెం బేరాలు అవి తగ్గాయి. నెక్స్ట్ మేము చెప్పేది వినండి, మీరు నన్ను క్వశ్చన్ అడిగి కంప్లీట్ గా చెప్తాను. చెప్పండి.
బేరాలు అనేవి తగ్గడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు నెగిటివ్ రివ్యూస్ అవి ఇవ్వడం ఆ బేరాలు తగ్గడం, మేము డిప్రెషన్ లోకి వెళ్ళడం, మనీ అసలు లేకపోవడం, చాలా ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడడం ఇవన్నీ జరిగాయి కామన్ గా. నెక్స్ట్ ఈ వాట్సాప్ అనేది మేము ఏమన్నా చూపిద్దామన్నా సరే వాళ్ళు ఏదైతే ఆడియో ఇవన్నీ లీక్ చేసి పెద్దగా హల్చల్ చేశారో దానివల్ల 35,000కి పైగానే, అది రికార్డ్ బ్రేక్, 35,000 కూడా కదా 40,000కి పైగానే మాకు వచ్చి పచ్చి బూతులు తిడుతూ ఫోన్ కాల్స్ చేస్తూ రిపోర్ట్లు కొట్టడంతో వాట్సాప్ తీసేశారండి. కమ్యూనిటీ గైడ్ లైన్స్ పైపోయింది. మేము 24 hours to 48 hours టైం ఇచ్చారు, లైక్ రివ్యూలో అండర్ రివ్యూలో పెట్టడానికి. మేము ఎంత ప్రాసెస్ చేసినా సరే అది అవ్వట్లేదు. ఇంతకు మించి డీలే అయితే ఇంకా ప్రాబ్లం అవుద్ది అనేసి ఇంకా మేము వీడియో చేయాల్సి వచ్చింది. ఏదన్నా ప్రూఫ్ తో మాట్లాడదాం అనుకున్నాం, కానీ డీలే అయితే అయింది. అంటే మీ సిస్టర్ ఎందుకు అలా మాట్లాడింది అంటే మీరే చెప్తున్నారు మీకు అన్ని ఆర్డర్స్ ఎక్కువైపోయాయి, దాదాపు 40K ప్లస్ ఆర్డర్స్ వచ్చాయంటే. ఆర్డర్స్ కాదండి, 40,000 మంది రిపోర్ట్ కొట్టారండి ఆడియో లీక్ అయిన తర్వాత. ఓకే, మీకు ఆర్డర్స్ దాదాపుగా రోజుకి ఎన్ని వచ్చేవి ఆర్డర్స్? ఒక స్టార్టింగ్ లో అయితే ఒక 20-30 ఇలా వచ్చాయండి. తర్వాత మెల్లమెల్లగా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, నెగిటివిటీ పెరిగే కొద్దీ మళ్ళీ అసలు మాకు ఒక రోజులో ఒక ఆర్డర్ కూడా చూడలేని రోజులు కూడా మేము ఫేస్ చేస్తున్నాం ఈ 3 months నుంచి. అంటే మీకు ఇంత ఈ ఆర్డర్